హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పొట్లకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలండి. ఆ తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కొంచెం ఎండుమిర్చి వేయాలి. నెక్స్ట్ నేను ఇక్కడ తాలింపు గింజల్ని యాడ్ చేస్తున్నాను. తాలింపు గింజల్ని కొంచెం వేయించుకోవాలి. వేపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా దోరగా వేయించుకోవాలండి. ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత మనం దీనికి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఈ తాలింపులో బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఈ తాలింపుకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ కట్ చేసిన పొట్లకాయని మొత్తాన్ని తాలింపులో వేసి బాగా కలపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మూత పెట్టేసి కర్రీని బాగా మగ్గనివ్వాలండి. కర్రీ కొంచెం మగ్గిన తర్వాత మనం సరిపడా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఏమీ కారం యాడ్ చేయట్లేదు. డైలీ రొటీన్గా అయితే మన వీడియోలో నేను కొబ్బరి కారం చేశాను. ఆ కొబ్బరి కారమే డైరెక్ట్ యాడ్ చేసేసి కొంచెం మగ్గనిచ్చి దించేసేవాళ్ళం. బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము. ఇక్కడ కారం బదులుగా మనం పచ్చిమిర్చి అండ్ పచ్చి కొబ్బరి, వెల్లుల్లి ఈ మూడు కలిపి మిక్సీ వేసేసుకొని ఆ పేస్ట్ని మనం కర్రీకి యాడ్ చేస్తున్నామండి. సో ఈ పేస్ట్ కానీ కర్రీలో వేస్తే కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ వేలో కూడా మీరు ట్రై చేసి చూడండి. ఇది కర్రీలో యాడ్ చేసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కర్రీని మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఫైనల్గా మనం ఈ కర్రీకి కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే పొట్లకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో కర్రీని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.